పార్టీ. కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యేలోపే అన్ని యూనిట్స్ బుక్ అయిపోయాయి. మావా నాకు అర్జెంట్గా డబ్బులు కావాలరా. ఏంట్రా నువ్వు పోయిన వారం అడుగుండాల్సింది. 2 నెలలుగా బిజినెస్ డల్గా ఉంది. పోనీ అన్నను అడగరాదు? షూరిటీ ఏదైనా ఉందా? అరేంజ్ చేయాలంటే 1 వీక్ పడుతుంది మావా. దాస్ మ్యాటర్లో ఇరుక్కున్నట్టున్నావు. నీకు ఎవ్వడో ₹1 కూడా ఇవ్వడు. ఏయ్ ఏంటి కంచంలో అన్నం అలాగే ఉంది? అక్క నేను ఒక విషయం చెప్తా, నాన్నకు చెప్పావుగా. ఏంటి? ఆంటీ అదే అర్జున్ వాళ్ళ అమ్మ. ఆవిడ అసలు అర్జున్ అమ్మ కాదు, బేసికలీ 420. అదొక ఫ్రాడ్ గుంపక్క. మనతో చెప్పినవన్నీ అబద్ధాలు. ఏమంటున్నావే? ట్రీట్మెంట్కి డబ్బు అడిగారు కదా, మనం ఇచ్చుంటే మోసపోయేవాళ్ళం. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అర్జున్ డబ్బు తిరిగిచ్చాడుగా, తలుచుకుంటే తీసుకొని ఉండొచ్చు. అంటే తన మంచివాడనే అర్థం. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? అమ్మకి సడన్గా బాగా సీరియస్ అయింది. సర్జరీ చేయాలని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా డబ్బు అవసరం అవుతుంది. లేదు లేదు లేదు, నా ఫండ్స్ మొత్తం ఎఫ్డీలోను బాండ్స్లోనూ లాక్ అయిపోయాయి. వెంటనే విత్డ్రా చేయలేకపోతున్నాను. నీ దగ్గర ఇప్పుడు క్యాష్ ఏమైనా ఉందా? నెక్స్ట్ వీక్ నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏమంటున్నాడే? ఏం లేదు. లేదు నాన్న, ఏడవకూడదు. మా బంగారు కొండవి కదా, ఏడవకూడదు నాన్న. బొజ్జు థ్యాంక్స్. పోనీ నేను మీ నాన్నగారికి ఒక మాట చెప్పనా? నైట్ షిఫ్ట్కి వెళ్ళారు. ఎనీవే ఇది నేను సంపాదించిన డబ్బు. నా కట్నం కోసం దాచుకున్నాను, ఆయనకు చెప్పక్కర్లేదు. ఉదయాన్నే ఫోన్ చేస్తాను. అర్జున్, మీకు నా పేరు తెలుసా? హాయ్, cheers guys. Yeah. మామ బయలుదేరుతాను. రేయ్ నువ్విచ్చే పార్టీలో నువ్వు లేకపోతే ఎలా? పొద్దునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్. Okay, మామ. You take Take care. care. Bye bye. Yeah, Take yeah. care. Okay guys. Bye. Bye bye. Bye రా. Have fun. జాగ్రత్త, బాయ్.
ఓవర్ యాటిట్యూడ్ సార్. ప్రతి విషయానికి రూల్స్ మాట్లాడుతుంది. ఆవిడ్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా? తెలియదు సార్. ఇంతకు ముందు పనిచేసిన స్టేషన్ లో ఒక అక్యూస్డ్ కి హెల్ప్ చేసింది. ఓ నాయనో. ఉద్యోగం ఊడాల్సిందే. ఆహా. సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు బుద్ధి ముందు అందరూ వచ్చిందా? బయటికి రండి. ఏం ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? సారీ మేడం. క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేయకూడదని తెలీదు? ఎస్ మేడం. సార్ సార్ సో ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? సర్వెంట్ సార్. ఊరికెళ్ళి ఈరోజు పొద్దున్నే వచ్చిందట. హంతకుడు బాడీని టబ్లో పడేసి ట్యాప్ తిప్పి వెళ్ళిపోయాడు. పొద్దున్న సర్వెంట్ వచ్చి క్లోజ్ చేసింది. ఎవిడెన్స్ లేవి దొరకవనిపిస్తోంది సార్. అయితే ఫోరెన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయొద్దు. మర్డర్ వెపన్ దొరికిందా? ఇల్లంతా వెతికాను సార్, ఎక్కడా దొరకలేదు. ఇవి కత్తిపోట్లు కాదమ్మా. ఇంకేదో వెపన్. పాయింట్ ఆఫ్ ఎంట్రీ సార్. మర్డర్ ఈ స్పాట్ లోనే జరుగుండాలి సార్. విక్టిమ్ పేరు ఆకాష్ సార్. అమ్మలేదు, నాన్న అమెరికాలో ఉన్నారు. ఉన్న వర్క్లోడు చాలదన్నట్టు మనకే వచ్చి తగులుకుంటాయి ఇటువంటి కేసులన్నీ. ఏయ్, దగ్గరలో మంచి హోటల్ ఉంటే నాకు కాఫీ తెప్పించు. మాలతి, ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయి. ఎస్ సార్. ముందు ఈ ఆకాష్ గడి బాబుకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే లోకల్లో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారేమో కనుక్కో. నా తమ్ముడే. ఇంట్లో డబ్బు నగలు మిస్ అయ్యాయేమో చూడండి. ఇంట్లో ఎప్పుడు క్యాష్ ఉంచుకుంటాడు, బట్ లాకర్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎలా పోగైంది? నీకెందుకు? డబ్బు అందిందిగా, సూర్యుని వదిలేసే. వ్యాపారం చేసి తెచ్చిన డబ్బులా లేదు, అందుకే అడిగాను. ఒక్క రాత్రిలో 9 లక్షలు. నా వల్ల కూడా కాదు. ఏయ్, పా,
కాల్ తీరా. నాకెందుకు ఇచ్చావు? ఆ రోజు నేను అబద్ధం చెప్పానని నీకు తెలుసు కదా. అయినా సరే నాకు డబ్బు ఇచ్చావు. ఎందుకని? నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మీరు అలా వెళ్ళిపోయి ఉంటే మిమ్మల్ని మర్చిపోవటం తేలికయ్యేది. నన్ను మర్చిపోవటం మీకు కష్టమయ్యేది. ఆకాష్ కేసులో ఈ ఇన్స్పెక్టర్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓపెన్ గా చెప్పనా మేడం, 3 రోజులుగా చక్కర్లు కొట్టి చివరికి డెడ్ ఎండ్ లో ఆగిపోయింది ఈ కేసు. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఇది ముందుకెళ్ళదనిపిస్తోంది. మీరే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. ఓకే సార్. ఈ ఇల్లు ఆ రోజు లాక్ చేసి ఉంది మేడం. వాచ్మెన్ ఫుల్గా తాగి పడిపోయాడు. ఏం తెలియదు అంటున్నాడు. ఈ స్ట్రెచ్ లో అందరినీ అడిగారా? అడిగాం మేడం. చాలా ఇల్లు లాక్ చేసి ఉన్నాయి. ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి వచ్చి వెళ్తుంటారట. ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటే ఏడాదికోసారి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నారు చూసేవట్రా. బలిసిందిరా వీళ్ళకే. బండకండి, ఎస్ ఎస్. వెనక స్టేట్ లోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే మేడం. ఇవ్వండి. ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. సార్, మాలతి మిమ్మల్ని కలవాలంటున్నారు. మాట్లాడుతున్నానా? అర్జెంట్ మ్యాటర్ అట. ఆల్రెడీ అరగంట నుంచి వెయిటింగ్. రేపు ఏరియా మొత్తం చెక్ చేసేద్దాం. నేను నీతో వస్తాను. ఏంటి? సార్ 3 రోజులుగా ఆకాష్ మర్డర్ జరిగిన ఏరియాలో ఎంక్వైరీ చేస్తున్నాను సార్. మర్డర్ సైట్ కి వెనకున్న ఇంట్లో ఆ రోజు పార్టీ జరిగింది సార్. ఇంటి ఓనర్ విజయవాడలో ఉంటున్నాడు. ఆయన కొడుకే పార్టీ ఇచ్చాడు. ఆ పర్సన్ ని ట్రేస్ చేసి విజయవాడ నుంచి రప్పించాను సార్. బయట వెయిట్ చేస్తున్నాడు. విషయం ఏంటో చెప్పమ్మా. సార్, ఇది వాడి సెల్ ఫోన్. వాడి గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వాడి ఇంటి బాల్కనీలో తీసుకున్న సెల్ఫీ సార్. హత్య జరిగిన ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ సార్. జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ లో చూడండి. వీడు నాకు తెలుసు. పేరు విజయ్, ఫార్మర్ ఐఐటి స్టూడెంట్. వెంటనే ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించు. ఎస్ సార్. కరెంట్ అడ్రస్ ని కనిపెట్టు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ సార్.